ఎస్పీ కార్యాలయంలో రచ్చ పొలిటికల్ గా సంచలనం సృష్టించిన దాని వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ తీసుకున్న ఈ స్టాండ్ ను ఆయన వర్గం పూర్తిగా సమర్థిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగడంతోనే ఎమ్మెల్యే అంత దూరం వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, ప్రజల తరపున చేసిన పోరాటమని వాదిస్తున్నారు. అధికార యంత్రాంగం స్పందించకపోవడం వల్లే ఇంత దూరం వచ్చిందన్నది ఎమ్మెల్యే వర్గం వెర్షన్. ఈ ఘటన ఆయన రాజకీయ ధైర్యాన్ని చూపించిందని అనుచరులు చెబుతున్నారు. ఓ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్ లో నడిచిన హైడ్రామా ప్రజల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరుగుతోంది ఈ ఎపిసోడ్ లో? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా తగ్గేదే లేదంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అఫీషియల్ పనులేమన్నా ఉంటే చడి చప్పుడు కాకుండా చక్కబెట్టుకుంటారు. కానీ అక్కడ జరిగిన రచ్చతో అది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. అందరి దృష్టిలో పడేలా ఎమ్మెల్యే ఎందుకంత దూరం వెళ్లారన్న దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. నరసరావుపేటలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెదలవాడ అరవింద్ బాబుకు ప్రారంభం నుంచే సవాళ్లు ఎదురయ్యాయని సమాచారం. స్థానికంగా కొన్ని సామాజిక వర్గాలు, సీనియర్లు ఆయనకు పూర్తి సహకారం అందించలేదని ప్రచారం ఉంది. రాజకీయంగా స్థిరపడే దశలోనే ఆయనపై అంతర్గత ఒత్తిళ్లు పెరిగినట్లు చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది చెదలవాడకు పెద్ద సవాల్గా మారిందని చెబుతున్నారు. పల్నాడు హెడ్ క్వార్టర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అరవింద్ బాబు మొదటి నుంచే గట్టి సమీకరణాలతో పోరాడాల్సి వచ్చింది అంటున్నారు. పవర్ పాలిటిక్స్ నడిచే పేటలో కొన్ని సవాళ్లు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నారు. కొంతమంది అధికారులు పరోక్షంగా సహకరించకపోవడం కూడా పరిస్థితిని క్లిష్టం చేసిందంటోంది చెదలవాడ వర్గం. కొందరు స్థానిక నేతలు అధికారులతో సన్నిహితంగా ఉండడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి పనులకు అడ్డంకులు ఎదుర్కొన్నాయని చెబుతున్నారు. అధికార యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ మధ్య సమన్వయం లోపించడం వల్ల సమస్యలు పెరిగాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలోనే ఎమ్మెల్యే అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇది వ్యవస్థను కదిలించే ప్రయత్నమని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులతో కింది స్థాయి నేతలు కొంతమంది టచ్లో ఉండడం కూడా నరసరావుపేట ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందని సమాచారం. స్థానిక రాజకీయాల్లో అంతర్గతంగా గ్రూపులు ఏర్పడినట్లు తెలుస్తోంది. నిర్ణయాల అమలుపై ఇది ప్రభావం చూపుతోందని అంటున్నారు. కొంతమంది నేతలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకే అడ్డంకులు సృష్టిస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో అభివృద్ధి పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోవడంతో అసంతృప్తి పెరిగింది. ఇది రాజకీయంగా కూడా చెదలవాడ అరవింద్ బాబుకు సవాల్గా మారింది. అయినా అన్నింటినీ తట్టుకుని నిలబడుతూ రాజకీయంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామ క్రమంలోనే లీగల్ అడ్వైజరీ పోస్టింగ్ అంశం తీవ్ర అలజడికి కారణమైంది. నెలల తరబడి ఆలస్యం జరుగుతున్నా అధికార యంత్రాంగం నుంచి స్పందన లేకపోవడం ఎమ్మెల్యే చెదలవాడను ఆందోళనకు గురిచేసింది. అధికారికంగా సిఫార్సు చేసినా ఫలితం రాకపోవడం అసహనానికి దారితీసింది. చివరికి స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఎస్పీ కార్యాలయంలో నిరసనకు దిగాల్సి వచ్చింది. ఇది సాధారణ సంఘటన కాదని, దీని వెనక పెద్ద అసంతృప్తి ఉందని చెప్తున్నారు. అధికార వ్యవస్థలో మార్పు కోసం ఈ నిరసన అవసరమైందని అంటున్నారు. ఎమ్మెల్యే చెదలవాడ వర్గం ఆయన చర్యను సమర్థిస్తోంది. ప్రజల సమస్యలపై ఆయనకున్న కమిట్మెంట్ దీంతో స్పష్టమైందని చెప్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీసినా చివరికి అధికారులు స్పందించాల్సి వచ్చింది. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో జరిగిన నాటకీయ పరిణామాలతో చివరికి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి రంగంలోకి దిగడం కీలక పరిణామంగా మారింది. సమస్య పరిష్కారానికి ఆయనిచ్చిన హామీతో సమస్య సద్దుమణిగింది. ఇది ఎమ్మెల్యే పోరాటానికి దక్కిన ఫలితమని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఒత్తిడి లేకపోతే ఈ అంశం ఇంకా పెండింగ్లోనే ఉండేదని అంటున్నారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే పట్టుదల ఫలించిందని ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట ఘటనపై పార్టీ నాయకత్వం కూడా స్పందించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వంటి నేతలు ఆరా తీశారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇది పార్టీ లోపల సమన్వయానికి సంకేతంగా భావిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేకు మద్దతు లభించడం ఆయనకు ప్లస్గా మారింది. నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ ఘటనను అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. అంతర్గతంగా తలెత్తుతున్న ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. అధికారులు నరసరావుపేట ఎమ్మెల్యే మాట వినడం లేదనే ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు. అందుకే గట్టిగా స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్తున్నారు. ఒకవైపు విమర్శలు వస్తున్నా మరోవైపు చదలవాడకు మద్దతు కూడా పెరుగుతోంది. స్ట్రాంగ్ లీడర్గా ఆయన ఇమేజ్ పెరిగిందని అనుచరులు చెప్తున్నారు. క్యాడర్లో ఉత్సాహం పెరిగిందని అంటున్నారు. ఎస్పీ ఆఫీసులో నిరసనతో పోస్టింగ్ విషయంలో చదలవాడ పంత నెగ్గించుకున్నా అంతర్గత విభేదాలు ఆయనకు ఇంకా సవాల్గానే ఉన్నాయి. వాటిని సమర్థంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే అరవింద్ బాబు రాజకీయ ప్రయాణం సవాళ్ల మధ్య కొనసాగుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అంతర్గత విభేదాలు, అధికారులతో సమన్వయ లోపం వంటి సమస్యలు ఉన్నా ప్రజల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్ట్రాటజీ ఆయనకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రజల కోసమే ఎమ్మెల్యే అంత దూరం వెళ్లారన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా ఉంది. పల్నాడు రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.